ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ఉత్తర భారతం చలికి గజగజలాడుతోంది. తీవ్రమైన చలిగాలులకు తోడు పొగమంచుతో జనం నానా అవస్థలు పడుతున్నారు. ఇక దేశ రాజధాని నగరాన్ని మరోసారి కాలుష్యం కమ్మేసింది. ఢిల్లీలో గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది. దీంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ప్రస్తుతం ఢిల్లీలో జీరో విజిబిలిటీతో విమాన రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. 120 విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరో 4 విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఢిల్లీతో పాటు ఉత్తరాదిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో హస్తనలో అత్యల్పంగా 6.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇక ఉత్తరాది రాష్ట్రాల్లోనూ చలి తీవ్రత అధికంగా ఉంది. ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా పొగమంచు కమ్మేసింది. లక్నోలో అత్యల్పంగా 7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే ప్రయాగ్రాజ్లో 7.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హర్యానా అంబాలాలో ఈ నెల 14 వరకు సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక జమ్మూ కాశ్మీర్ను మంచు దుప్పటి కప్పేసిందా అన్నట్లుగా పరిస్థితి ఉంది. జమ్మూలో 3.2, గుల్మర్గ్లో 4.6, బానిహల్లో 4.8, కుప్వారాలో 3.6 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.